ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. హాస్య బ్రహ్మ రేలంగి వెంకటరామయ్య గారి విగ్రహావిష్కరణ మాకు వారితో మా కుటుంబానికి వారితో ఉన్నటువంటి సంబంధ నేపథ్యంలో ఇది నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. వారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం, ఆ కార్యక్రమంలో నేను పాల్గొనడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మా తండ్రి గారికి వారికి చాలా మంచి సంబంధం, అవినాభావ సంబంధం ఉండటం మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులతోటి ఈ రోజు కూడా మా యొక్క అనుబంధం ఏదైతే ఉందో అది యథావిధిగా కొనసాగుతూనే ఉన్నది. వారికి హాస్య బ్రహ్మ అన్న బిరుదు, అది ఆ బిరుదు వారికి అంతం కాదు, ఆ బిరుదుకి వారు అందం అని చెప్పి నేనైతే భావిస్తాను. ఎందుకంటే వారు పండించినట్టుగా హాస్యాన్ని నేటి వరకు కూడా ఒక అద్భుతమైనటువంటి హాస్య నటుల్ని ఇంకా చూడవలసి ఉన్నది అని చెప్పి నేను భావిస్తాను. పద్మశ్రీ బిరుదు పొందినటువంటి మొట్టమొదటి హాస్య నటులు మాత్రమే కాదు, వారు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఎందుకంటే చాలా మంది కేవలం హాస్యాన్ని పండించేటువంటి ఒక యాక్టర్ గానే ప్రజలు గుర్తిస్తారు, కానీ వారు ఒక ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుండి వారు డైరెక్షన్ కూడా చేసినటువంటి విషయాన్ని చాలా తక్కువ మందికి తెలుసు. అది మాత్రమే కాకుండా నేపథ్య గాయకుడిగా కూడా వారు పాటలు కూడా పాడారు. చాలా మంది వారి పాట వినటానికి కూడా వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కనుక వారు ఇక్కడ మన రావులపాలెంలో జన్మించడం 1910, అదేవిధంగా 1975లో వారు తాడేపల్లిగూడెంలో వారు పరంపదించడం జరిగింది. తాడేపల్లిగూడెంలో వారు ఈ ప్రాంతంతో వారికి ఉన్నటువంటి అనుబంధ నేపథ్యంలో వారు అక్కడ సినిమా థియేటర్ని కట్టడం, ఇదంతా కూడా మనందరికీ తెలిసినటువంటి విషయమే. వారు చలనచిత్ర చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయేటువంటి ఒక అద్భుతమైనటువంటి నటులు. వారు హాస్యాన్ని పండించడం కాదు, వారు హాస్యాన్ని జీవించారు అని చెప్పి చెప్పడం ఇది అతిశయోక్తి కాదు. కనుక పద్మశ్రీ, హాస్య బ్రహ్మ అనేటువంటి బిరుదులు ఇవి చాలా వారికి వర్తిస్తాయి అని చెప్పి భావిస్తూ అటువంటి మహనీయుడి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం అనేది ఇది నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఒక హాస్య నటునికి పద్మశ్రీ బిరుదు రావడం అనేది రేలంగి గారితోనే మొదలైందనేటువంటి మాటని సందర్భంగా గుర్తు చేసుకుంటూ, నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న ఈ సందర్భంలో ఆ మహానుభావుడికి విగ్రహాన్ని ఇదే గడ్డ మీద ఆవిష్కరించేటువంటి కార్యక్రమంలో పాల్గొనటం నా అదృష్టంగా నేను భావిస్తూ, రేలంగి వెంకటరామయ్య గారు అన్ని రసాల్ని పలికించగలిగేటువంటి అద్భుతమైన నటులు, టైమింగ్ చాలా అద్భుతంగా ఉన్నటువంటి నటులు. ఆయన యొక్క డిక్షన్ కానీ, హావభావాలు కానీ, అభినయం కానీ ఇవన్నీ కూడా ఇవాళ కూడా ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి అంశాలు. అదేవిధంగా రేలంగి వెంకటరామయ్య గారు గతంలో రాజమండ్రి వచ్చినప్పుడు ఇక్కడ భవిడిపాటి కామేశ్వరరావు గారు, ఆ రోజుల్లో అద్భుతమైనటువంటి హాస్య రచనలు చేసేటువంటి కామేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ స్థానికంగా ఉన్న వారందరూ కలిసి రేలంగి వెంకటరామయ్య గారికి హాస్య నట చక్రవర్తి అనే బిరుదుని ఇదే గడ్డ మీద ఇచ్చారనేటువంటి మాటని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, అటువంటి అద్భుత నటులు ఆయన యొక్క విగ్రహం ఇప్పటికే కొంత లేట్ అయింది పెట్టుకోవడం, నిజం చెప్పాల్సి వస్తే. ఎప్పటికైనా కళాభిమానులు కేవలం వారి సామాజిక వర్గం వారు మాత్రమే కాకుండా అన్ని వర్గాల వారు ప్రాతస్మరణీయునిగా భావించేటువంటి రేలంగి గారి విగ్రహం ఎప్పటికైనా అనేక అవాంతరాలని అధిగమించి ఏర్పాటు చేసుకోవడం అనేది ముదావహమైనటువంటి విషయం. దీనికి పూనుకున్నటువంటి బుడ్డికి శ్రీనివాస్ గారు, రెడ్డిరాజు గారు, ఇంకా ఆ సామాజిక వర్గానికి చెందిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మేమందరం కూడా ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ విగ్రహం ఉండాలనేటువంటి భావంతో చేసిన సహకారం, అదేవిధంగా రేలంగి గారి యొక్క విగ్రహాన్ని చూస్తుండగా మనందరికీ సరైనటువంటి స్ఫూర్తి రావాలనేటువంటి ఆలోచనతోటి సహకరించినటువంటి మాటని తెలియజేస్తూ, అటువంటి మహానుభావుడి యొక్క విగ్రహాన్ని ప్రారంభించడం అనేది మా అదృష్టంగా మేము మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పద్మశ్రీ రేలంగి వెంకటరామయ్య గారి ఒక విగ్రహ ఆవిష్కరణ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో గోదావరి బండలో అనేకమైన ఘన చరిత్ర కలిగిన అనేక విగ్రహాల్లోని ఆయన కూడా పెట్టడం శుభ పరిణామం. ఆ యొక్క కార్యక్రమానికి సహకరించిన అధికారులకు, విచ్చేసిన ఎన్డీఏ కూటమి ప్రజాప్రతినిధులకు, వివిధ పార్టీల నాయకులకు, గౌడ సెట్టిబల్జ సామాజిక వర్గ నాయకులు ఎవరైతే పూనుకొని ఈ విగ్రహావిష్కరణకి ఈ రోజున ఇప్పటికే జాప్యం జరిగింది, అనేకమైన రాజకీయ కోణాల్లో జాప్యం జరిగింది.
కానీ ఈయనకి ఒక పద్మశ్రీ అయిన వ్యక్తికి ఇలాంటి ఒక రాజకీయ కోణంలో ఆయనకి విగ్రహావిష్కరణ జాప్యం జరగడం అన్నది సరైన విధానం కాదని ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత మేముగా ఆ యొక్క ఆవిష్కరణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి ఈరోజు చేసుకోవడం అన్నది చాలా ఆనందంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. ఆయన యొక్క చరిత్ర రాజమండ్రి ప్రజలకే కాదు, ఈ రోజున ఈ యొక్క జిల్లాలో రాష్ట్రంలో కూడా అందరికీ తెలిసే విధంగా ఇక్కడ ఒక మంచి విగ్రహం పెట్టడం కూడా చాలా ఆనందించదగ్గ విషయం. అందరికీ నమస్కారం. మన ఈస్ట్ గోదావరి నుంచి ఒక హాస్య నటులు మన ర్యాలింగ్ గారు మన గోదావరి జిల్లాలో పుట్టి ఇంతటి పెద్దటి ఘన చరిత్రను సృష్టించినటువంటి మహోన్నత వ్యక్తి. 1975లోనే ఆయన పద్మశ్రీ పురస్కారం అందుకున్నటువంటి ఏకైక వ్యక్తి. మన గోదావరి జిల్లాలో మొట్టమొదటి పురస్కారాన్ని అందుకున్నటువంటి వ్యక్తి. మనం ఎంతో దానికి గర్వించాలి, గర్వపడాలి. అలాంటి వారి విగ్రహాన్ని ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఇలాంటి చోట మన వాసు గారు చెప్పినట్టుగా హైదరాబాద్ ట్యాంక్ బండర్ రూపంలో ఇక్కడ గోదావరి బండ మీద ఆయన విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు నాకు కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించిన కమిటీ మెంబర్లందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. పద్మశ్రీ శ్రీ రేలంగి వెంకటరామయ్య గారి కాంస్య విగ్రహావిష్కరణకి విచ్చేసినటువంటి అతిరథ మహారథులకు పిలవగానే ఎంతో ఆప్యాయతతో ఇక్కడికి విచ్చేసినటువంటి నగర ప్రముఖులకు, గౌడ సెట్టిపల్లి సంక్షేమ సంఘానికి సంబంధించినటువంటి నాయకులకు, అలాగే గౌడ సంక్షేమ సెట్టిపల్లి సంఘ నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. ఈ కార్యక్రమానికి మరి ముందుగా సంకల్పం చుట్టినటువంటి వ్యక్తి శ్రీ ఆదిరెడ్డి అప్పారావు గారు. వారు ప్రోత్సహించి ఈ విగ్రహం ఎట్టి పరిస్థితుల్లో పెట్టాలని చెప్పి సంకల్పించడం జరిగింది. దానికి మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు, మరి రాజమండ్రి సిటీ శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఎంతో సహకరించి అధికారుల దృష్టికి తీసుకొచ్చి కలెక్టర్ గారికి చెప్పి రికమెండ్ చేసి అఫీషియల్గా పర్మిషన్ తీసుకుని మరి ఇక్కడ ఈ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ఈ సందర్భంగా మా యొక్క సంఘం తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.